హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము 100 సెంటెన్సెస్ తీసుకొని వచ్చాము. డైలీ యూజ్ చేసే 100 సెంటెన్సెస్ ని, అంటే మనము చాలా సార్లు ఈ సెంటెన్స్ ని లేదంటే దీన్ని ఇంగ్లీష్ లో అంటే బాగుండు అని చాలా సార్లు అనుకుంటాం కదా. సో అలాంటివి కొన్ని సెంటెన్సెస్ డైలీ యూజ్ చేసేటివి మనము తీసుకొని వచ్చాను. సో ఈరోజు ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలానే అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ లెర్నింగ్స్ ఏంటి అండ్ మీ యొక్క ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్, లెట్స్ డెల్ ఇంటు ద టాపిక్. సి, ఐ గో టు స్కూల్. గో అంటే వెళ్ళడం. గో అంటే వెళ్ళడం. ఎక్కడికి వెళ్తుండు? స్కూల్ కి వెళ్తుండు. ఐ గో టు స్కూల్. నేను పాఠశాలకి వెళ్తున్నాను. ఐ గో టు స్కూల్. నేను స్కూల్ కి వెళ్తున్నాను. ఐ ఈట్ రైస్. ఈట్ అంటే ఏంటి అంటే తినడం. ఈట్ అంటే ఏంటి అంటే తినడం. ఐ ఈట్ రైస్ అంటే నేను రైస్ తింటాను. నేను బియ్యం తింటానని కాదు ఇక్కడ అన్నము, అన్నం తింటాను అని అర్థం. రైస్ అంటే ఇంగ్లీష్ లో రైస్ అని బియ్యంని కూడా రైసే అంటారు, అన్నంని కూడా రైసే అంటారు. సో ఇక్కడ రైస్ అంటే ఐ ఈట్ రైస్ అంటే నేను అన్నం తింటాను, రోజు అన్నం తింటానని దాని అర్థం. ఐ డ్రింక్ వాటర్. డ్రింక్ అంటే ఏంటి? తాగడం. వాటర్ తాగుతాం కదా, వాటర్ కావచ్చు, టీ కావచ్చు, ఏదైనా తాగడం అనమాట. ఐ డ్రింక్ వాటర్. వాటర్ అంటే నీళ్లు. నేను నీరు తాగుతాను అంటే నేను వాటర్ తాగుతాను. వాటర్ అంటే నీళ్లు. ఐ రీడ్ బుక్స్. రీడ్ అంటే రీడ్ చేయడం. బుక్స్ ని రీడ్ చేయడం అంటే చదవడం. ఐ రీడ్ బుక్స్ అంటే నేను బుక్స్ చదువుతాను. బుక్స్ అంటే పుస్తకాలు. ఐ రైట్ ఎ లెటర్. రైట్ అంటే రాయడం. రైట్ అంటే రాయడం. నేను లెటర్ రాస్తాను. ఐ రైట్ ఏ లెటర్. ఇవన్నీ సెంటెన్సెస్ మనకి సింపుల్ ప్రెజెంట్ లో ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? డైలీ యూజ్ చేసే వీటికి డైలీ యూసేజ్ ఆర్ రొటీన్ వర్క్స్, రొటీన్ వర్క్, యూనివర్సల్ ట్రూత్ అండ్ జనరల్ ట్రూత్. జనరల్ ట్రూత్, వీటికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ఈ సెంటెన్సెస్ ఇప్పుడు నేను ఏదైతే 100 తెచ్చానో ఇవి 100 కంప్లీట్ గా సింపుల్ ప్రెజెంట్ నుంచి వెళ్ళి తీసుకొని వచ్చాను. సింపుల్ ప్రెజెంట్ ఇది స్ట్రక్చర్ కూడా చెప్తాను. సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. V1 వచ్చేసి మనము I, V, U అండ్ దేకి యూజ్ చేస్తాము. అట్ ది సేమ్ టైం ప్లూరల్ నౌన్స్ కి యూజ్ చేస్తాము. V5 వచ్చేసి షీ, హీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ కి యూజ్ చేస్తాం. సో ఇప్పటి నుంచి వెళ్ళి స్ట్రక్చర్ పైన కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే. ఐ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడతాను. ప్లే అంటే ఆడడం, క్రికెట్ ఆడతాను. ఐ ప్లే క్రికెట్. ఇక్కడ చూడండి, ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ప్లే అనేది V1, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. మన సింపుల్ ప్రెజెంట్ లో వచ్చేసింది. రైట్. నెక్స్ట్, ఐ వాచ్ టీవీ. వాచ్ అంటున్నామంటే చూడడం. ఈ వాచ్ కాదు, వాచ్ అంటే చూడడం. ఐ వాచ్ టీవీ. నేను టీవీ చూస్తాను. ఐ లైక్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అంటే పండ్లు. మనం అంటాము మ్యాంగోస్, బనానాస్ అట్లాంటివి పండ్లు. లైక్ అంటే ఇష్టపడడం. ఐ లైక్ ఫ్రూట్స్. నేను ఫ్రూట్స్ ని ఇష్టపడతాను, పండ్లని తినడం ఇష్టపడతాను అని చెప్తున్నాం. ఐ స్పీక్ ఇంగ్లీష్. స్పీక్ అంటున్నామంటే మాట్లాడడం, మాట్లాడేదాన్ని స్పీక్ అంటారు. ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ వేకప్ ఎర్లీ. నేను తొందరగా నిద్రలేస్తాను. ఐ వేకప్ ఎర్లీ. ఐ వేకప్ ఎర్లీ అంటే నేను తొందరగా నిద్రలేస్తాను. షీ సింగ్స్ వెల్. షీ అనేది థర్డ్ పర్సన్ కదా, ఇంతకు ముందుకే మనం చూసాము. షీ, హీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ కి మనము V5 యూజ్ చేస్తాము. సో షీ సింగ్స్ వెల్, ఇది V5. హీ రన్స్ ఫాస్ట్. ఎలా రన్ చేస్తాడు? తను ఫాస్ట్ గా రన్ చేస్తాడు. రన్ చేయడం అంటే పరిగెత్తడం. హీ రన్స్ ఫాస్ట్, వేగంగా పరిగెత్తుతాడు. దే ప్లే గేమ్స్. ప్లే అనేది ఇక్కడ V1 ఫామ్. దే ప్లే గేమ్స్. దే అంటే వాళ్ళు, దే అంటే వాళ్ళు గేమ్స్ ప్లే చేస్తారు, గేమ్స్ ఆడుతారు. వి గో టు మార్కెట్. గో అంటే వెళ్ళడం, గో అంటే వెళ్ళడం. వి గో టు మార్కెట్. మేము మార్కెట్ కి వెళ్తాము. వి అంటే మేము మార్కెట్ కి వెళ్తాము. యు రీడ్ ద న్యూస్.
యు రీడ్ అంటే రీడ్ చేయడం అంటే చదవడం. ఇప్పుడు న్యూస్ రీడ్ చేస్తుంటారు కదా, న్యూస్ ని చదువుతూ ఉంటారు, రైట్. నెక్స్ట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైజెస్ అంటే సూర్యోదయం అవుతుంది అంటామా, ఇట్లా రైజ్ అవుతుంది అనమాట. సో సన్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రైజెస్ అన్నాం. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది మనకి యూనివర్సల్ ట్రూత్. ఇది మనకి యూనివర్సల్ ట్రూత్. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. బర్డ్స్ అంటే తెలుసు కదా, పక్షులు. బర్డ్స్ అంటే పక్షులు. ఫ్లై అంటే ఎగరడం. బర్డ్స్ ఏం చేస్తాయి, ఆకాశంలో ఎగురుతాయి. సో బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. కౌస్ గివ్ మిల్క్. కౌస్ అంటే తెలుసు కదా మనకి, కౌస్ అంటే ఆవులు. ఆవులు ఏం చేస్తాయి, గివ్ అంటే ఇవ్వడం. ఏమి ఇస్తాయి, మిల్క్. మిల్క్ అంటే పాలు. ఆవులు పాలు ఇస్తాయి. ద బేబీ క్రైస్. బేబీ అంటే పాప, క్రైస్ అంటే ఏడుస్తుంది. ఏడుస్తుంది జనరల్ గా, పాప ఏడుస్తుంది. ద డాగ్ బాక్స్. ద డాగ్ బాక్స్. బాక్స్ అంటే ఏంటి అంటే మొరగడం. కుక్కలు మొరుగుతున్నాయి అంటాము అది డాగ్ బాక్స్ అంటే కుక్క మొరగడం. కుక్క మొరగడం. ఈ హెల్ప్స్ ఈజ్ ఫ్రెండ్స్. హెల్ప్ చేస్తున్నాడు అంటే, హెల్ప్ అంటే ఏంది, సహాయం చేయడం. హీ హెల్ప్స్ ఈజ్ ఫ్రెండ్స్. ఆయన ఫ్రెండ్స్ కి, అతని ఫ్రెండ్స్ కి అతను హెల్ప్ చేస్తాడు. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హెల్ప్స్, V5 ని యూజ్ చేస్తున్నాం. షీ టీచర్స్ ఇంగ్లీష్. షీ టీచర్స్ ఇంగ్లీష్. టీచర్స్ అంటే ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తున్నాను. టీచర్స్ అంటే తెలుసు కదా, టీచ్ చేయడం అనమాట, బోధించడం. తను ఇంగ్లీష్ బోధిస్తుంది. వి రెస్పెక్ట్ ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు. మేబీ టీచర్స్ అయి ఉండొచ్చు, మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, మన ఇంటి పక్కన ఉన్న ఎల్డర్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళకి మనము రెస్పెక్ట్ ఇస్తాము. రెస్పెక్ట్ అంటే ఏంటి, మర్యాద ఇవ్వడాన్ని వి రెస్పెక్ట్ అంటాం. వి రెస్పెక్ట్ ఎల్డర్స్. ఐ లవ్ మై పేరెంట్స్. లవ్ అంటే అందరికీ తెలుసు, లవ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఐ లవ్ మై పేరెంట్స్. నేను మా పేరెంట్స్ ని, పేరెంట్స్ అంటే తల్లిదండ్రులను లవ్ చేస్తాను, ప్రేమగా చూసుకుంటాను. యు లుక్ హ్యాపీ. లుక్ అంటే కనిపిస్తున్నారు, మీరు హ్యాపీగా కనిపిస్తున్నారు. హ్యాపీగా అంటే సంతోషంగా, మీరు సంతోషంగా కనిపిస్తున్నారు, ఆనందంగా కనిపిస్తున్నారు. యు లుక్ హ్యాపీ. ఐ నీడ్ హెల్ప్. నాకు హెల్ప్ కావాలి. నీడ్ అంటే అవసరం. నాకు మీ అవసరం ఉంది, లేదంటే నాకు హెల్ప్ కావాలి, నాకు ఒక అవసరం ఉంది అని చెప్తున్నారు, నాకు సహాయం కావాలి అనేసి. ఐ నో ద ఆన్సర్. నో అంటే తెలియడం. నో అంటే నో అంటే నో అన్నట్టు, లేదు అనేసి. నో అంటే ఏంటి అంటే ఇక్కడ కే సైలెంట్. ఐ నో ద ఆన్సర్ అంటే నాకు ఆన్సర్ తెలుసు, నాకు సమాధానం తెలుసు అని చెప్తున్నారు. ఈ ఓపెన్స్ ద డోర్. అతను డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్స్, ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ V5 యూజ్ చేస్తున్నాము. ఈ ఓపెన్స్ ద డోర్. అతను డోర్ ఓపెన్ చేస్తాడు. జనరల్ గా ఓపెన్ చేస్తాడు. సింపుల్ ప్రెజెంట్ లో వెళ్తుంది అంటే. షీ క్లోజెస్ ద విండో. ఆమె విండో క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేయడం అంటే బంద్ చేయడము, మూసేయడము. విండో అంటే కిటికీ. షీ క్లోజెస్ ద విండో. వి క్లీన్ ద హౌస్. మేమందరం కలిసి క్లీన్ చేస్తాము, ఇల్లు క్లీన్ చేస్తాము మనము. వి క్లీన్ ద హౌస్. ఇల్లు క్లీన్ చేస్తున్నాం, రూమ్ క్లీన్ చేస్తున్నాం. క్లీన్ అంటే శుభ్రపరచడం. ఐ వాష్ మై క్లోత్స్. నేను నా బట్టలను ఉతికేస్తాను. ఉతకడం, పిండడం చేస్తాను. ఈ క్లోత్స్ అంటే ఏంటి అంటే బట్టలు, స్టిచ్ చేసినవి. అదే ఈ క్లోత్ అనుకోండి, ఇది అన్స్టిచ్డ్ మెటీరియల్. ఇప్పుడు మనము షాప్కి వెళ్ళేసి మన మెటీరియల్ తెచ్చుకొని టైలర్ దగ్గరికి వెళ్ళేసి స్టిచ్చింగ్ చేయించుకుంటామా, ఆ మెటీరియల్ ని ఈ క్లోత్ అంటారు. వాళ్ళు స్టిచ్ చేసినాక వచ్చిందాన్ని ఈ క్లోత్ అంటారు. క్లోత్. ఐ బ్రష్ మై టీత్. టీత్ అంటే పండ్లు. ఇది ఉందంటే పండ్లు, ఇది ఉందంటే టూత్, పండ్లు. ఐ బ్రష్ మై టీత్. నేను బ్రష్ చేసుకుంటాను. ఐ కోంబ్ మై హెయిర్. దూసుకుంటాం అంటామా మనం, నేను నెత్తి దూసుకుంటున్నాను అంటామా, అది. ఐ కోంబ్ మై హెయిర్ అంటే ఇది. నేను కోంబ్ చేసుకుంటున్నాను అంటే నెత్తి దూసుకుంటున్నాను, నా జుట్టు దువ్వుకుంటున్నాను. ఐ టేక్ ఏ బాత్. బాత్ అంటే స్నానం చేయడం. ఐ టేక్ ఏ బాత్. టేక్ అంటే తీసుకోని కాదు ఇక్కడ మీనింగ్,
ఐ టేక్ ఏ బాత్ అంటే నేను స్నానం చేస్తాను అనేసి అర్థం. ఐ వేర్ క్లీన్ క్లోత్స్. క్లీన్ క్లోత్స్, వేర్ అంటే వేసుకోవడం, వేర్ అంటే వేసుకోవడం, బట్టలు వేసుకోవడం. సో ఐ వేర్ క్లీన్ క్లోత్స్, క్లీన్గా ఉన్న బట్టల్ని వేసుకుంటాను అంటున్నారు. హీ డ్రైవ్స్ ఏ కార్. హీ డ్రైవ్స్ ఏ కార్, అతను కారు డ్రైవింగ్ చేస్తాడు. హీ డ్రైవ్స్ ఏ కార్, అతను కారు డ్రైవింగ్ చేస్తాడు. డ్రైవింగ్ చేయడం అంటే కారు నడపడం. షీ రైడ్స్ ఏ బైసైకిల్. కారునైతేనేమో డ్రైవ్ అన్నాము, బైసైకిల్ అంటే సైకిల్ కావచ్చు, మన యాక్టివా లాంటి బండ్లు అన్న కావచ్చు, 2 వీలర్స్, దాన్ని రైడ్ అంటాము. 2 వీలర్స్ అయితే రైడ్ అంటాము, 4 వీలర్ అయితే డ్రైవ్ అంటాము, గుర్తుపెట్టుకోండి. షీ రైడ్స్ ఏ బైసైకిల్ అంటే సైకిల్ తొక్కుతుంది. ద ట్రైన్ స్టాప్స్ హియర్, ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. ద ట్రైన్ స్టాప్స్ హియర్ అంటే ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. ద బస్ కమ్స్ లేట్, బస్సు లేట్ గా వస్తుంది. బస్సు కమ్స్ లేట్, బస్ అంటే తెలుసు కదా, బస్సు కమ్స్ లేట్, లేట్ గా వస్తుంది. చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్. సి ఇన్ ద పార్క్ చాలా సార్లు ఆన్ ద పార్క్ అంటారు, కానీ ఆన్ ద పార్క్ కాదు, ఇన్ ద పార్క్. చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్, చిల్డ్రన్ పార్క్ లో ఆడుకుంటున్నారు, పిల్లలు పార్క్ లో ఆడుకుంటున్నారు. ఐ ఈట్ ఫ్రూట్స్ డైలీ. ఐ ఈట్ ఫ్రూట్స్ డైలీ, నేను ఫ్రూట్స్ డైలీ తింటాను. ఐ ఈట్ ఫ్రూట్స్ డైలీ, డైలీ ఫ్రూట్స్ నేను తింటాను అని చెప్తున్నారు. షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ డే. చిన్నపిల్లలు పాలు తాగుతారు కదా మార్నింగ్ మార్నింగ్. సో షీ డ్రింక్స్ మిల్క్, డ్రింక్స్ అంటే తాగడం, మిల్క్ అంటే పాలు. తను రోజు పాలు తాగుతుంది. పాప, మేబీ పాపని కాదు ఎవరు. షీ డ్రింక్స్ మిల్క్ డైలీ, డైలీ పాలు తాగుతుంది. హీ వర్క్స్ హార్డ్, తను చాలా హార్డ్ వర్కింగ్ చేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. దే లివ్ ఇన్ హైదరాబాద్. దే లివ్ ఇన్ హైదరాబాద్, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. వి సెలబ్రేట్ ఫెస్టివల్స్. వి సెలబ్రేట్, ఇది V1. వి సెలబ్రేట్ ఫెస్టివల్స్, మనము ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకుంటాము. అవును, ఇప్పుడు మనకు దేవీ నవరాత్రులు నడుస్తున్నాయి, సో మీకు అర్థమై ఉంటది దేవీ నవరాత్రులు అనేసి. హీ టాక్స్ పొలైట్లీ, తను ఎలా మాట్లాడతాడు, పొలైట్ గా మాట్లాడతాడు అంటే పద్ధతిగా మాట్లాడతాడు, రైట్, మర్యాదగా. షీ డాన్సెస్ బ్యూటిఫుల్లీ. షీ డాన్సెస్ బ్యూటిఫుల్లీ, తను బ్యూటిఫుల్లీగా చాలా అందంగా డాన్స్ చేస్తుంది. షీ డాన్సెస్ బ్యూటిఫుల్లీ, రైట్. ఈమె థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ V5 ని యూస్ చేస్తాను. ఐ కుక్ ఫుడ్, నేను ఫుడ్ కుక్ చేస్తాను. ఐ కుక్ ఫుడ్, నేను ఫుడ్ కుక్ చేస్తాను అంటే నేను ఇంట్లో వంట చేస్తాను అని దాని అర్థం. ఐ క్లీన్ ద కిచెన్. ఆబ్వియస్లీ వంట చేసిన తర్వాత క్లీన్ చేయాలి, దట్ ఈస్ మ్యాండేటరీ థింగ్. క్లీన్ చేయడం అంటే శుభ్రం చేయడం తెలుగులో. ఐ వాటర్ ద ప్లాంట్స్, అది కూడా నాకు ఇష్టం చాలా. వాటర్ ద ప్లాంట్స్, చెట్లు ఉంటాయి కదా ఇంట్లో, చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా, ఆ ప్లాంట్స్ కి వాటర్ వేయడం అని. ఐ వాటర్ ద ప్లాంట్స్, వాటర్, ఐ వాటర్ ద ప్లాంట్స్. ఒకవేళ తను వేస్తుంది అనుకోండి, షీ వాటర్స్ ద ప్లాంట్స్, షీ వాటర్స్ ద ప్లాంట్స్, రైట్. నెక్స్ట్ వి వాచ్ మూవీస్, మేము మూవీస్ చూస్తాము అంటే సినిమాలు చూస్తాము, మేము మూవీస్ చూస్తామంటే సినిమాలు చూస్తాము అనేసి. దే ప్లే ఫుట్బాల్, ప్లే అంటే ఆడడం, దే అంటే వాళ్ళు, దే ప్లే ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతారు, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతారు. హీ రీడ్స్ ఎ న్యూస్ పేపర్, అతను న్యూస్ పేపర్ చదువుతాడు. ఈ రీడ్స్ ఏ న్యూస్ పేపర్, ఒక న్యూస్ పేపర్ తీసుకొని చదువుతాడు, తను న్యూస్ పేపర్ చదువుతాడు. రీడ్స్ అంటే చదవడం. హీ రైట్స్ ఏ స్టోరీ, హీ రైట్స్ ఏ స్టోరీ, అతను స్టోరీ రాస్తాడు. ఏం రాస్తాడు, రైట్స్ అంటే రాయడం, ఏం రాస్తాడు, స్టోరీ రాస్తాడు. హీ రైట్స్ ఏ స్టోరీ. ఐ డ్రా ఏ పిక్చర్, ఐ డ్రా ఏ పిక్చర్, నేను ఒక పిక్చర్ ని డ్రా చేశాను. ఐ డ్రా ఏ పిక్చర్, నేను ఒక పిక్చర్ ని డ్రా చేశాను. హీ సింగ్స్ ఏ సాంగ్, అతను సాంగ్ సింగ్ చేస్తాడు అంటే సాంగ్ పాడుతాడు, పాట పాడుతాడు. షీ హెల్ప్స్ ద పూర్, షీ హెల్ప్స్ ద పూర్, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి తిను హెల్ప్ చేస్తుంది. ఐ ఓపెన్ మై బుక్, నేను బుక్ ని ఓపెన్ చేశాను. ఐ ఓపెన్ మై బుక్, నేను బుక్ ని ఓపెన్ చేశాను. వి లెర్న్ ఇంగ్లీష్, వి అంటే మనము ఇంగ్లీష్ లెర్న్ చేస్తున్నాం. లెర్న్ చేయడం అంటే నేర్చుకోవడం, వి అంటే మనము, లెర్న్ అంటే నేర్చుకోవడం. ఏం నేర్చుకుంటున్నాం, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఈ స్టడీస్ వెల్, హీ స్టడీస్ వెల్,
తను బాగా చదువుతాడు. ఈ స్టడీస్ వెల్, తను బాగా చదువుతాడు. ఐ గో టు బెడ్ ఎట్ 10. ఐ గో టు బెడ్. గో టు ద బెడ్ అంటారు చాలా మంది. గో టు ద బెడ్ కాదు, ఐ గో టు బెడ్ అంటే నేను బెడ్ దగ్గరికి వెళ్తానని కాదు అర్థం. అక్కడ నేను పడుకుంటాను 10 o'clockకి. ఐ గో టు బెడ్ ఎట్ 10 అంటే 10 PM అంటే నేను 10 o'clockకి పడుకుంటాను అని దాని అర్థం. షీ వేక్స్ అప్ ఎట్ 6. షీ వేక్స్ అప్ ఎట్ 6. ఎట్ 6 అంటున్నామంటే తను మార్నింగ్ 6 o'clock నిద్రలో నుంచి మేల్కుంటుంది. మనం అంటామా నిద్రలో నుంచి లేచారు అనేసి, అది అనమాట. ఈ హీట్స్ వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ తింటాడు. వెజిటేబుల్స్, ఈ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు. ఈట్స్ అంటే తినడము. దే డ్రింక్ జ్యూస్. డ్రింక్ అంటే తాగడం. దే అంటే వాళ్ళు. దే డ్రింక్ జ్యూస్. జ్యూస్ ని వాళ్ళు తాగుతారు. దే డ్రింక్ జ్యూస్. వి విజిట్ టెంపుల్స్. వి విజిట్ టెంపుల్స్. మేము టెంపుల్ కి విజిట్ అవుతాం. విజిట్ అవుతాం అంటే వెళ్తాము, దేవుడి దర్శనం చేసుకోవడానికి టెంపుల్స్ కి వెళ్తాము అని చెప్తున్నాము. ఐ బిలీవ్ ఇన్ గాడ్. బిలీవ్ పక్కన ఇన్ ఉంటుంది కంపల్సరీ, అది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. నేను దేవుని పైన నమ్మకం పెట్టుకుంటాను, దేవుడిని నమ్ముతాను అని చెప్తున్నారు. హీ లవ్స్ మ్యూజిక్. హీ లవ్స్ మ్యూజిక్. అతను థర్డ్ పర్సన్ కదా, అందుకని ఇక్కడ ఎస్ పెట్టాము. ఇక్కడ హీ లవ్స్ మ్యూజిక్. అతనికి సంగీతం అంటే ఇష్టము. అతనికి ఏమంటే ఇష్టము? సంగీతం అంటే ఇష్టము. షీ ప్లేస్ ద పియానో. తను పియానో ప్లే చేస్తుంది అంటే ప్లే చేస్తుంది, తెలుసు కదా ప్లే చేయడం. వి ఎంజాయ్ ద గేమ్. వి ఎంజాయ్ ద గేమ్. ఎంజాయ్ అంటే తెలుసు కదా, నేను ఎంజాయ్ చేశాను ఆ పార్టీలో అంటారు కదా, అదే వి ఎంజాయ్ ద గేమ్. గేమ్ ని నేను ఎంజాయ్ చేశాను. దే క్లాప్ హ్యాండ్స్. దే క్లాప్ హ్యాండ్స్. క్లాప్ చేయడం. సో ఇది చప్పట్లు కొట్టడం. ఈ హీట్స్ స్లోలీ. కొంతమంది ఉంటారు స్లోగా తింటారు. మా పాప ఉంటుంది అందులో ఒకటి, మెల్లగా తింటారు. సో ఈ హీట్స్ స్లోలీ. తను స్లోగా తింటాడంట. తను ఈట్స్ అంటే ఈట్ అంటే తినడము. ఈ థర్డ్ పర్సన్ కాబట్టి ఎస్ పెట్టాం, ఈట్స్ అన్నాం. షీ వాక్స్ ఫాస్ట్. తను ఫాస్ట్ గా వాక్ చేస్తుందంట. తను ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తుంది. తను ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తుంది. ద బేబీ స్లీప్స్. స్లీప్స్ అంటే పడుకుంటుంది. బేబీ స్లీప్స్. స్లీప్ అంటే పడుకోవడం. బేబీ థర్డ్ పర్సన్ కాబట్టి స్లీప్స్ అన్నాం ఇక్కడ. బేబీ స్లీప్స్, నిద్రపోతుంది. హీ బైస్ ఫ్రూట్స్. బైస్ అంటే కొనడం. బై అంటే కొనడము. నేను థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ పెట్టాము. హీ బైస్ ఫ్రూట్స్. షీ సెల్స్ ఫ్లవర్స్. తను ఫ్లవర్స్ అమ్ముతుంది. ఫ్లవర్స్ అంటే పువ్వులు. ఏం చేస్తుంది? పువ్వులని అమ్ముతుంది. సెల్ చేయడం అంటే అమ్మడం అన్నమాట. ఐ కాల్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ కి కాల్ చేశాను. నేను మా ఫ్రెండ్ కి కాల్ చేస్తాను అనేసి. ఈ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఆన్సర్ అంటే ఆన్సర్ చెప్పడం, జవాబు చెప్పడం. దేనికి? క్వశ్చన్స్ కి. అతను క్వశ్చన్ అంటే ప్రశ్నలకి జవాబులు చెప్తాడు అనేసి. వి ఆస్క్ క్వశ్చన్స్. మేము క్వశ్చన్స్ అడుగుతాం. మేము కాదు, మనము అంటే వి అంటే మేము క్వశ్చన్స్ అడుగుతాం. వి ఆస్క్ క్వశ్చన్స్. షీ లిజన్స్ కేర్ఫుల్లీ. షీ లిజన్స్. తను ఇప్పుడు కాల్ ఎవరైనా చేశారనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారని షీ లిజన్ కాదు, షీ లిజన్స్. షీ థర్డ్ పర్సన్ కాబట్టి షీ లిజన్స్ అనాలి, ఎస్ పెట్టాలి. లిజన్ అంటే ఏంటంటే వినడం అంటే వాళ్ళ మాటలు. ఇప్పుడు నేనే మీకు చెప్తున్నాను, మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వింటున్నారు, అదే లిజన్ అన్నమాట. షీ లిజన్స్ కేర్ఫుల్లీ. తను కేర్ఫుల్ గా వింటుంది. హీ స్పీక్స్ లౌడ్లీ. గట్టిగా మాట్లాడేస్తాడు. స్పీక్స్ అంటే మాట్లాడడం, లౌడ్లీ అంటే గట్టిగా. హీ స్పీక్స్ లౌడ్లీ. గట్టిగా మాట్లాడేస్తాడు. ఐ యూజ్ ఏ ఫోన్ అంటే నేను ఫోన్ ని యూజ్ చేస్తాను. ఐ యూజ్ ఏ ఫోన్. ఒక మొబైల్ ఫోన్ ని యూజ్ చేస్తాను. షీ యూజెస్ ఏ కంప్యూటర్. తను కంప్యూటర్ యూజ్ చేస్తుంది. యూజ్ చేయడం అంటే వాడుకోవడం. కంప్యూటర్ అయితే మనందరికీ తెలుసు, కంప్యూటర్ ని వాడుకుంటుంది. హీ ప్లేస్ గిటార్. గిటార్ ప్లే చేస్తాడు. తను ఏం చేస్తున్నాడు? గిటార్ ప్లే చేస్తాడు. ప్లే అంటే ప్లే చేయడము. హీ థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ ఎస్ పెట్టాము. నేను అక్కడక్కడ మీకు గుర్తు చేయడానికి చెప్తున్నాను, ప్రతి ఒక్క దగ్గర చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చాను కాబట్టి అక్కడక్కడ గుర్తు చేయడానికి థర్డ్ పర్సన్ సింగులర్ కి ఎస్ పెడతాము అని చెప్తున్నాము. దే సింగ్ సాంగ్స్. వాళ్ళు పాటలు పాడతారు. దే సింగ్ సాంగ్స్. వాళ్ళు పాటలు పాడతారు. వి డాన్స్ టుగెదర్.
మేమందరం కలిసి డాన్స్ చేస్తాం. టుగెదర్ అంటే కలిసి, వి అంటే మేమందరం కలిసి డాన్స్ చేస్తాం. డాన్స్ అంటే తెలుసు కదా, డాన్స్ అన్నది అందరికీ తెలుసు. హీ వర్క్స్ ఇన్ ఎన్ ఆఫీస్. ఎక్కడ వర్క్ చేస్తాడు తను? ఆఫీస్ లో వర్క్ చేస్తాడు. ఈ వర్క్స్ ఇన్ ఎన్ ఆఫీస్. ఇన్ ఎన్ ఆఫీస్, ఒక ఆఫీస్ లో తను వర్క్ చేస్తాడు. షీ టీచర్స్ ఇన్ ఏ స్కూల్. ఎక్కడ టీచ్ చేస్తుంది తను? స్కూల్లో టీచ్ చేస్తుంది. షీ టీచర్స్ ఇన్ ఏ స్కూల్. షీ టీచర్స్ ఇన్ ఏ స్కూల్. టీచ్ చేయడం అంటే బోధించడం. ఐ విజిట్ మై అంకుల్. నేను మా అంకుల్ని విజిట్ చేశాను. ఐ విజిట్ మై అంకుల్ అంటాము. విజిట్ చేయడం అంటే వెళ్ళి కలవడము, కలిసి రావడం అనమాట. ఈ లైక్స్ క్రికెట్. హీ లైక్స్ క్రికెట్. అతను క్రికెట్ ని లైక్ చేస్తాడు. హీ లైక్స్ క్రికెట్. అతను క్రికెట్ ని లైక్ చేస్తాడు. షీ లైక్స్ చాక్లెట్. షీ లైక్స్ చాక్లెట్. తను చాక్లెట్ ని లైక్ చేస్తుంది. తను చాక్లెట్ ని లైక్ చేస్తుంది. వి లైక్ ఐస్ క్రీమ్. వి లైక్ ఐస్ క్రీమ్. మేము అందరము ఐస్ క్రీమ్ ని ఇష్టపడతాం. అదే ఇక్కడ వి అంటే మేము ఐస్ క్రీమ్ ని ఇష్టపడతాము అని చెప్తున్నాం. దే లైక్ మూవీస్. దే లైక్ మూవీస్. మీరు కాదు, నేను కాదు, వాళ్ళెవరో మూవీస్ ని లైక్ చేస్తారంట. సో దే లైక్ మూవీస్. హీ లవ్స్ హిస్ ఫ్యామిలీ. హీ లవ్స్ హిస్ ఫ్యామిలీ. ఆబ్వియస్లీ ఎవరి ఫ్యామిలీని వాళ్ళు లవ్ చేసుకోవాలి. హీ లవ్స్ హిస్ ఫ్యామిలీ. అతని ఫ్యామిలీని అతను లవ్ చేస్తాడు, ఇష్టపడతాడు, ప్రేమగా చూసుకుంటాడు. షీ రెస్పెక్ట్స్ టీచర్స్. షీ రెస్పెక్ట్స్ టీచర్. ఆమె టీచర్స్ కి రెస్పెక్ట్ ఇస్తుంది. ఆబ్వియస్లీ కదా, టీచర్స్ కి, మనకన్నా ఎల్డర్స్ కి, మన పేరెంట్స్ కి మనం రెస్పెక్ట్ చేయడం, దట్ ఈస్ అ మోరల్ ఆబ్లిగేషన్ అనమాట. మనకి మోరల్ డ్యూటీ. రైట్? రెస్పెక్ట్ అంటే మర్యాద ఇవ్వడం. ఐ వాక్ టు స్కూల్. ఐ వాక్ టు స్కూల్. నేను స్కూల్ కి వెళ్తాను, నడుచుకుంటూ వెళ్తాను, పాఠశాలకు నడుచుకుని వెళ్తాను. హీ వాక్స్ టు ఆఫీస్. అతను ఆఫీస్ కి వెళ్తాడు నడుచుకుంటూ. షీ కుక్స్ వెల్. తను కుకింగ్ బాగా చేస్తుంది. షీ కుక్స్ వెల్. కుక్స్ అంటే వంట చేయడం, కుకింగ్. వి ఈట్ టుగెదర్ డిన్నర్ టైం. జనరల్ గా డిన్నర్ టైంలో ఫ్యామిలీ అందరు కలిసి తింటారు, డిన్నర్ చేస్తారు. సో వి ఈట్ టుగెదర్. వి ఈట్ టుగెదర్. టుగెదర్ అంటే అందరు కలిసి, ఈట్ అంటే తినడం, అందరు కలిసి తింటాం. అది లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అందరు కలిసి తింటున్నారంటే వి ఈట్ టుగెదర్. రైట్? దే స్టడీ ఇన్ క్లాస్. ఎక్కడ చదువుతారు వాళ్ళు? దే స్టడీ ఇన్ క్లాస్. క్లాస్ లో చదువుతారు. ఐ లెర్న్ న్యూ వర్డ్స్. లెర్న్ అంటే నేర్చుకోవడం. ఐ లెర్న్ న్యూ వర్డ్స్. ఇది నేర్చుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఇందులో మీ ఫేవరెట్ సెంటెన్స్ ఏది, లేదంటే ఫేవరెట్ సిచ్యువేషన్ ఏంది అనేది నా కమెంట్ బాక్స్ లో చెప్పండి. దానితో పాటు మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరికైతే ఈ కంటెంట్ యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళతో షేర్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఎట్ ది సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి, అంటే బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. సో దట్ మనం చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అప్డేట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.